2004 డిసెంబర్ 26 మానవాళి చరిత్రలో ఓ పీడకల యావత్ ప్రపంచమంతా ఉలిక్కిపడిన రోజు అది. ఇండోనేషియా పరిధిలోని హిందూ మహాసముద్ర గర్భంలో సంభవించిన భూకంపం భీకర సునామీకి దారితీసింది. మహోగ్ర రూపం దాల్చిన కడలి తీరంపై మృత్యుకేలి ఆడింది. 14 దేశాల్లోని తీర ప్రాంతాలను మరుదిబ్బలుగా మార్చింది. 30 మీటర్ల ఎత్తులో తీరం వైపు దూసుకొచ్చిన రాకాసి అలలు 2,30,000 మంది ప్రజలను మింగేశాయి. ఒక్క భారత్లోనే సుమారు 16,000 మంది మృత్యువాత పడ్డారు. అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు తీర ప్రాంతం అతలాకుతలం కాగా ప్రజల జీవితాలు కకావికలమైపోయాయి. సర్వం కోల్పోయిన లక్షలాది కుటుంబాలు 20 ఏళ్ల నాటి విధ్వంసాన్ని తలుచుకుంటే నేటికి ఉలిక్కి పడుతున్నాయి. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 డిసెంబర్ 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సునామీ అనే పెను విపత్తును ప్రపంచానికి పరిచయం చేసింది. భూకంపం ధాటికి సముద్రం పోటెత్తి తీర ప్రాంతాలను ముంచెత్తింది. కడలి 1/2 కిలోమీటరుకు పైగా భూభాగం పైకి చొచ్చుకురాగా ఈ మహాప్రళయానికి 14 దేశాల్లోని తీర ప్రాంతాలు మరుభూములుగా మారాయి. 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడిన రాకాసి అలలు 2,30,000 మందిని మింగేశాయి. ఒక్క భారత్లోనే 16,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా మారిన ఈ సునామీ కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి లెక్కే లేదు. ఇండోనేషియా నుంచి భారత్, శ్రీలంక, థాయిలాండ్ సహా అనేక దేశాల్లో సముద్ర తీరాల వెంబడి ఎటు చూసినా విధ్వంసమే కనిపించింది. సునామీ సంభవించిన ఇండోనేషియాలో 1,70,000 మందికి పైగా మృత్యు అలలకు బలయ్యారు. 5,70,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని అతే ప్రావిన్స్పై సునామీ పెను ప్రభావం చూపింది. 23 జిల్లాల్లో 18 తీర ప్రాంతాల్లోనే ఉండగా సుమారు 85,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో మత్స్యకార కుటుంబాలు చిన్న భిన్నం కాగా తమను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులను తలచుకుని వారి పిల్లలు ఇప్పటికీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన వారు మృత్యు అలలకు బలికాగా చివరి చూపు కూడా దక్కలేదని వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి కూడు గూడుకు భరోసా కల్పించినప్పటికీ ఆత్మీయులను కోల్పోయేలా చేసిన అలలు వారికి పీడకలలుగా మిగిలిపోయాయి. నాటి విపత్తును కళ్లారా చూసిన చిన్నారులు ప్రస్తుతం పెద్దవాళ్లైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవం మళ్లీ వస్తుందేమోనని ఉలిక్కి పడుతూనే ఉన్నారు. సునామీకి ముందు పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న సుమత్రా దీవులు తర్వాత కాలంలో రూపురేఖలనే కోల్పోయాయి. చాలా ఏళ్లపాటు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సందర్శకులు భయపడిపోయారు. ఇప్పుడిప్పుడే నివాసాలు, రిసార్ట్లు, మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సముద్రానికి కిలోమీటర్ అవతల మాత్రమే ఏర్పాటు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. మత్స్యకారులు మాత్రం తమ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని తీరం సమీపానికి చేరుకున్నారు. వారిలో సునామీ తాలూకు భయాన్ని తొలగించేందుకు అధికారులు ఏటా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా తర్వాత శ్రీలంకపై సునామీ తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 40,000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నాటి విపత్తులో ప్రాణాలతో బయటపడిన వారు 20 ఏళ్ల నాటి విధ్వంసాన్ని తలచుకుని ఇప్పటికీ కుమిలిపోతున్నారు. ఇటు భారత్లోనూ సునామీ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అధికారిక లెక్కల ప్రకారమే 15,749 మంది మరణించారు. 5,640 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వేలాది మంది సర్వం కోల్పోయారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 1,500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నాటి విధ్వంసాన్ని కళ్లారా చూసినవారు దానిని గుర్తు చేస్తేనే ఉలిక్కి పడుతున్నారు. సముద్రపు నీరు మృత్యువులా వెంటాడిందని, అడ్డొచ్చిన వాటన్నింటినీ కబళిస్తూ కరాళ నృత్యం చేసిందని చెబుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మోకాళ్లోతు నీళ్లలో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసినట్లు వివరిస్తున్నారు. తమిళనాడు తీరంలోనూ సునామీ చావు డప్పు మోగించింది. సుమారు 8,000 మంది ప్రాణాలు కోల్పోగా నాగపట్నం, చెన్నై, కడలూరు తీర ప్రాంతాల్లో మృత్యు ఘోష ఎక్కువగా వినిపించింది.
భారత్ తర్వాత థాయిలాండ్పై సునామీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. 5,400 మంది మరణించగా 3,000 మంది ఆచూకీ లభించలేదు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. తీరంలో సేద తీరుతున్న వందలాది మంది రాకాసి అలలకు గల్లంతయ్యారు. ఇళ్లు, రెస్టారెంట్లు ధ్వంసమయ్యాయి. అయితే థాయిలాండ్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి సాధారణ పరిస్థితులు నెలకొల్పింది. కొద్ది కాలానికే పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. భారత భూభాగంలోని టెక్టోనిక్ పలకాలు మయన్మార్ భూభాగానికి చెందిన టెక్టోనిక్ పలకాలతో రాపిడి చెందడం వల్ల సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించి సునామీ ఏర్పడిందని నాడు శాస్త్రవేత్తలు తేల్చారు. సునామీ హెచ్చరికలకు సంబంధించి అధునాతన వ్యవస్థలు లేకపోవడం వల్లే తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారని చెబుతున్నారు. 2004 తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు, సునామీలను అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం సహా పరస్పరం పంచుకున్నాయి.